వరంగల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించేందుకు వరంగల్ కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నోడల్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. ఎన్నికల ఫిర్యాదుల్ని ఇక్కడి సిబ్బంది రిసీవ్ చేసుకుంటున్నారు. చెక్ పోస్టుల దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల వాడి వేడి కొనసాగుతుంది. ఓవైపు అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తమ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, తర్వాత వాటి ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించి కావచ్చు, లేదా మీడియా, సోషల్ మీడియా, తర్వాత చెక్ పోస్టులకు సంబంధించినటువంటి దగ్గర వాహన తనిఖీలు కావచ్చు, వీటన్నిటిని ఎలా అబ్జర్వ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నించాం. మనం వరంగల్ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న ఈ కంట్రోల్ రూమ్లో సిబ్బంది ఎలా పనిచేస్తారు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ లోక్సభ ఎలక్షన్ కంట్రోల్ రూమ్లో మనం ఉన్నాం. ఈ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో రకరకాల వింగ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ను సజావుగా నిర్వహించడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటన్నిటిని నిర్వహించడం అంతే కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారానే జరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం మనం ఎస్ఎస్టీ సీసీటీవీ మానిటరింగ్ టీం ఇక్కడ పనిచేస్తుంటుంది. దీనికి సంబంధించి ఎలక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారం, నియమావళి ప్రకారం ఎక్కడైతే చెక్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అక్రమంగా నగదుకు సంబంధించి కావచ్చు, లేదా ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులు కానీ వెంట కూడా సామాగ్రి ఎటు వెళ్లకుండా కూడా ఈ చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ ఉంటారు. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా 2 నుంచి 3 సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలలో వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ అబ్జర్వ్కి సంబంధించినటువంటి మానిటరింగ్ టీం అంతా కూడా ఇక్కడ ఉండి పనిచేస్తుంది. ఇటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 టీమ్స్గా వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఆ సీసీ కెమెరాల దగ్గర, చెక్ పోస్టుల దగ్గర ఎట్లా ఉంది, వెహికల్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, తర్వాత తనిఖీలకు సంబంధించి ఏమైనా పట్టుబడినటువంటి సామాగ్రిని వాళ్ళు సీజ్ చేసే విధానం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది చేస్తారు. తర్వాత ఆ టైమింగ్స్ కూడా రాసుకుంటారు. ప్రస్తుతం మనతో సిబ్బంది ఉన్నారు వాళ్ళతో. ఇప్పుడు మీ టీం ఏం చేస్తుంటుంది, ఇక్కడ నుంచి ఏమేమి అబ్జర్వ్ చేస్తుంటారు? మేమండి చెక్ పోస్టుల దగ్గర ఉన్న ఏంటి అంటే వాళ్ళ సిగ్నల్స్ రాకుండా కూడా, వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెంటనే వాట్సాప్ ద్వారా వాళ్ళకి అప్డేట్ చేస్తామండి. వాళ్ళకు మెసేజ్ పంపిస్తాము. మెసేజ్ పంపించినాక వాళ్ళు మాకు రిప్లై ఇస్తారు. వాళ్ళకి పవర్ కట్ అయితే పవర్ కట్ అయిందంటారు, సిగ్నల్ లేదంటే సిగ్నల్ లేదంటున్నారు. వాళ్ళు వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తారు. పంపించిన దాన్ని మళ్ళీ మీకు కాల్ చేసి అక్కడ పవర్ కట్ ఎందుకు అయింది, దేనివల్ల అయింది అంటే నేను లైన్కు వేరే లైన్ నుండి వైర్ మార్చుతున్నా, లేకపోతే సిగ్నల్ సిమ్ యాక్టివేషన్లో లేదా, అది కొన్ని విషయాలు మేము అడిగి తెలుసుకుంటామండి. అడిగి తెలుసుకొని అదే ఇష్యూను మళ్ళీ మేము రికార్డులో రాసుకుంటాం. We are calling from control room and so whatever it their complainants regarding voter ID status and dispatch and they want to know their update mobile number or a PIC number or regarding whatever it they will ask the information we will clarify through the information. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు? యా, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లము, వాళ్ళ యొక్క ఇష్యూ మనకి కాల్ చేసి మనకి ఇన్ఫామ్ చేస్తారండి. సో మేము త్రూ ఈసీఐ పోర్టల్ ద్వారా మేము వాళ్ళకి డౌట్స్ అనేది క్లారిఫై చేస్తామండి. సో మేము టీవీ ద్వారా చూస్తున్నాము, న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఆఫ్లైన్లో పేపర్ డౌన్లోడ్ చేసుకొని పేపర్లు కూడా చూస్తాము. వచ్చిన న్యూస్ని ఇది కానీ రిజిస్టర్ చేసుకొని సంబంధిత నోడల్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తాం. తర్వాత ఎస్హెచ్ఓ గారితో క్లియర్ చేసుకుంటాం. ఫోన్ వస్తే వాడికి ఎలక్షన్ చేసి చెప్పేస్తాం సార్. వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాం సార్. రైడ్ ఉందా లేదా అని అడుగుతారు సార్. వాటికి చెక్ చేసి చెప్తాం సార్. ప్రస్తుతం అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కూడా తమ వెహికల్స్లలో తిరుగుతూ ఉంటారు. సేమ్ టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఈవీఎంలను పంపించడం కావచ్చు, తర్వాత వీటన్నిటికి కూడా జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి సెల్ ఇది. ప్రస్తుతం ఇక్కడ జీపీఎస్ మానిటరింగ్ టీం ఇక్కడ పనిచేస్తుంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఈవీఎంస్ సెక్షన్కి సంబంధించినటువంటివన్నీ కూడా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి, వాటి మూవ్మెంట్ ఎక్కడ వెళ్తుంది, తర్వాత ఈవీఎంస్ కానీ అవన్నీ కూడా
తరలి వెళ్ళేటప్పుడు లేదా ఎలక్షన్కి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ వెళ్ళే సమయంలో కావచ్చు, వీళ్ళ టీమ్స్ వెళ్ళే వెహికల్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి డాట్ ఏదైతే ఉందో ఇది GPS చేసే అక్కడ అరేంజ్ చేసినటువంటి వెహికల్కి సంబంధించి దీని మూమెంట్ను చూస్తుంటారు. ఈ మూమెంట్ ఎక్కడైనా ఆగిపోతే ఫర్దర్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులకు కావచ్చు, MROలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ వెహికల్ ఎక్కడ ఉంది, ఎందుకు అక్కడ స్ట్రక్ అయింది, ఎందుకు అక్కడ ఆపాల్సి వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. దానికి సంబంధించిన ట్రాక్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు GPSకు సంబంధించినటువంటి ట్రాక్ చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తుంటాయి. చెప్పండి, అంటే ఇక్కడ ఈ GPSకు సంబంధించి ఏమేమి ఎట్లా వర్క్ చేస్తుంటారు? ఇప్పుడు ప్రతి పాయింట్ ఇప్పుడు ఒకవేళ వెహికల్ ఆగిందంటే మనం ఇక్కడ ప్రతి పాయింట్ నోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా వెహికల్ మళ్ళీ అటు ఇటు వాళ్ళ పర్సనల్ యూజెస్ జరిగినా కూడా ఇక్కడ నోటేజ్ జరగడం జరుగుతుంది సార్. అసెంబ్లీ వైజ్ చూస్తున్నాం సార్. ఇప్పుడైతే మనకు 7 to 9 వెహికల్స్ ఉన్నాయి. ఆ 7 to 9 వెహికల్స్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఏమేమి నోట్ చేస్తుంటారు, ఏమేమి అబ్జర్వ్ చేస్తుంటారు, వాటిని మళ్ళీ అధికారులకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ వెహికల్స్ వాళ్ళకి డీజిల్ ఇవ్వడం కానీ, డ్రైవర్స్కి లేకపోతే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ MROకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకేదైనా పెట్రోల్ కానీ లేకపోతే వాళ్ళ వెహికల్స్ తిరగడమే కానీ ఏదైనా ఇన్యాక్టివ్ అబ్జర్వేషన్ దొరికిందంటే ఏమంటే ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఎట్లా అంటే GPS మూమెంట్ని ఎట్లా చూస్తారు? వెహికల్ మూమెంట్ని చూస్తారా, ఎట్లా ఏం చేస్తారు? వెహికల్ మూమెంట్ సార్, ఇప్పుడు ఒక వెహికల్ ఈ ప్రాంతం అని సెట్ చేసి ఉంటుంది. ఆ సెట్ చేసిన దానికన్నా ఇంకో వేరే ప్రాంతానికి పోయేది ఉంటే డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం అన్నట్టు. అట్లా నేను FST వెహికల్స్ మానిటరింగ్ చేస్తాను సార్. నేను ఇక్కడ యాక్చువల్గా అదేమంటే వెహికల్కి ఏమన్నా ఇష్యూస్ జరిగినా, పబ్లిక్ ఇష్యూస్ జరిగినా, ఏమన్నా మీటింగ్ సంబంధించి రిలేటెడ్ ఏమన్నా గొడవలు జరిగినా, ఏమన్నా ప్రజల్ని ప్రభావితం చేయడం అట్లాంటి ఏం జరిగినా, కంప్లైంట్ రైజ్ చేసినా కూడా మేము ఇక్కడ ట్రాక్ చేస్తాము. CVCలో కంప్లైంట్ చేసిన వెంటనే మేము 100 minutes లోపే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెహికల్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సార్. ఇట్లా ఇప్పటివరకు ఏమైనా కంప్లైంట్స్ చేయడం కానీ లేదా సాల్వ్ చేయడం అబ్జర్వేషన్లో ఏమైనా కనిపించింది? జరుగుతున్నాయి సార్. అది ఆ CVCలు వాళ్ళు చూసుకుంటున్నారు సార్. మాకేంటంటే ట్రాక్ చేయడము, మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఫాలోఅప్ చేయడము, ఇందాక వచ్చిన ఇది మాత్రం మేము చేస్తున్నాం సార్. దట్స్ ఇట్లా ఎన్ని కెమెరాలను మీరు అబ్జర్వేషన్లో చూస్తుంటారు సార్? యాక్చువల్లీ ఇది DO లెవెల్ ఒకటి ఉంది సార్, RO లెవెల్ ఉంది. DO లెవెల్లో మనకి 9 కెమెరాస్ 9 వెహికల్స్ ఉంటాయి సార్. 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈచ్ సెగ్మెంట్కి 3 వెహికల్స్ ఉంటాయి సార్. అండ్ RO లెవెల్కి వచ్చేసి 24 కెమెరాస్ 24 వెహికల్స్ ఉంటాయి సార్. 7 సెగ్మెంట్స్ ఉంటాయి సార్. అది అయితే ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, తర్వాత క్యాండిడేట్స్ అబ్జర్వేషన్, ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదా అని ఏదైతే వెహికల్స్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ సీసీ కెమెరాల పనితీరును కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. సేమ్ వెహికల్స్కి సంబంధించి కొన్ని ఏరియాస్కు మూమెంట్ ఆ ఏరియాలలో ఫిక్స్డ్ చేస్తారు. అలాంటి ఫిక్స్ చేసినటువంటి మూమెంట్ నుంచి వెళ్ళిపోయాయా లేకపోతే ఎటు వెళ్తున్నాయా అనే దానికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కానీ ఇదంతా కూడా మానిటరింగ్ అంతా కూడా ఇక్కడ చేస్తారు. ఎలక్షన్లలో సోషల్ మీడియా పాత్ర చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా వర్కే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ చేస్తుంటుంది. దానికి సంబంధించి కూడా ఒక మానిటరింగ్ టీం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్లోనే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్నింటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏమేమి వస్తున్నాయి, తర్వాత క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏవేవి పెడుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం, వాటన్నిటిని కూడా నోట్ చేసుకుంటారు. అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ టీం, ఈ సెల్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ అంశాలను వాళ్ళు పరిగణనలో తీసుకుంటారు, ఎలాంటి రిపోర్ట్స్ తయారు చేస్తారు కూడా తెలుసుకునే ప్రయత్నం మనతో ఇది కనిపిస్తుందంతా కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని పార్టీస్కి సంబంధించి కావచ్చు, అన్ని క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన టీమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, వాళ్ళు ఏమేమి సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఓటర్స్ను ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉంటున్నాయా, వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ చేయడం, వెరిఫికేషన్ చేయడం, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ తయారు చేయడం ఇవంతా కూడా జరుగుతుంది. మనతోటి సిబ్బంది కూడా వాళ్ళతో మాట్లాడదాం. అంటే సోషల్ మీడియాకి సంబంధించిన సెల్ ఏ విధంగా పనిచేస్తుంటుంది? మేము ప్రస్తుతం అండి సోషల్ మీడియా గురించి ప్రతి ఒక్కటి అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఇవి ఫాలో అవుతున్నాము. సో ఎలక్షన్కి సంబంధించినవి ఏవైనా వైరల్ వీడియోస్ ఏవైనా వైరల్ అయినప్పుడు వాటిని మేము తీసుకొని మా హయ్యర్ అఫీషియల్స్కి మేము లెటర్స్ పెడతాము అఫీషియల్గా. సో ఫర్దర్ వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. MCC వయలేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మేము లెటర్స్ పెడుతూ ఉంటామండి. క్యాండిడేట్స్ లీస్ట్ ఉంటుందండి, అవి వాళ్ళ నేమ్స్ తీసుకొని వాళ్ళకి అకౌంట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళ హ్యాండిల్ అకౌంట్స్ మేము ఫాలో అవుతూ ఉంటాము. సో వాళ్ళు ఏమన్నా అప్డేట్ చేయగానే మనకు నోటిఫికేషన్ ద్వారా రిసీవ్ అవుతుంది. సో దట్ మేము అలా ఫాలో అవుతూ ఉంటామండి ప్రజెంట్.
అండ్ ఇంకా కొన్ని ఏంటంటే స్టేట్ వైజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, పొలిటికల్ లీడర్స్ వాళ్ళవి కూడా గ్రూప్స్ మేము ఫాలో అవుతున్నాం. ఎలక్షన్స్ ప్రకారంగా అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియానే ఇంపార్టెంట్ అండి. సో ఏంటి అంటే అవేర్నెస్ ఎక్కువ ఉంది, ఏది జరిగినా కూడా సిటిజన్స్ కూడా పెడుతున్నారు. సో ఎలక్షన్లో అయితే సోషల్ మీడియా హయ్యర్ ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుందండి. కంప్లైంట్స్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కంప్లైంట్కి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి కంప్లైంట్స్ వస్తుంటాయి, ఎట్లా మీ కంప్లైంట్ చేయడానికి అవకాశం? నాది సివిజిల్ అండి. సివిజిల్ అండ్ ఎన్జిపిఎస్ రెండు చూస్తాను నేను. సివిజిల్లో నార్మల్గా వితిన్ 100 minutes లోపు డిస్పోజ్ అయ్యేలా చూస్తామండి. అందుకే మోస్ట్ ఆఫ్ ద ఎక్కువనైతే ఇప్పటి వరకు అయితే పోస్టర్స్ అండ్ బ్యానర్స్ గురించి వచ్చాయండి. మామూలుగా ఫ్లాగ్స్ కానీ అవన్నీ పర్మిషన్ లేకుండా పెడుతున్నారు అనేసి వచ్చిందండి. మామూలుగా ఇవి వచ్చినాక కంప్లైంట్ మాకు ఇక్కడ రిజిస్టర్ అవ్వగానే వితిన్ 5 minutes లోపు మేము ఎఫ్ఎస్టీ టీం వాళ్ళకి అసైన్ చేస్తామండి. వాళ్ళు వితిన్ 100 minutes లోపు ఆ కంప్లైంట్ డిస్పోజ్ చేసిస్తారు. అంటే మీ అసెంబ్లీ ఎలక్షన్స్, శాసనసభ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతుంది, ఈ కంప్లైంట్స్ అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? చాలా అండి. ఎట్లా? అప్పుడైతే మామూలుగా అప్పుడు డైలీ 10-15 అట్లా వచ్చేవి, ఇప్పుడు కొంచెం తగ్గిందండి. దాంతో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం వీటి ఇంపార్టెన్స్ అయితే అంతగా జనాల్లోకి ఎక్కువ అవేర్నెస్ కొంచెం తగ్గిందనే చెప్పాలి సివిజిల్ గురించి. ఎలక్షన్లో భాగంగా సివిజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి. కానీ కొంచెం అప్పటితో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం సివిజిల్ గురించి అయితే జనాలు కొంచెం తక్కువ అవేర్నెస్ ఉందని చెప్పాలి. డైలీ 1 or 2 వస్తున్నాయండి. మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ పర్మిషన్ లేకుండా పెడుతున్నారని వస్తున్నాయండి. మేడం, అంటే ఈ కంట్రోల్ రూమ్ ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంటుంది, తర్వాత ఎలక్షన్స్ అనేది 24 hours దీన్ని అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్ ఎట్లా పనిచేస్తుంది? సో అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ మనకి వరంగల్ పార్లమెంటు పరిధిలో 2 కంట్రోల్ రూమ్లు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒకటి, జిల్లా లెవెల్లో కంట్రోల్ రూమ్ ఒకటి, నెక్స్ట్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ మేము వీవింగ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఎస్టీ వెహికల్స్ని ట్రాకింగ్ చేయడం కానీ అండ్ ఎస్ఎస్టీ లొకేషన్స్ ట్రాకింగ్ చేయడం కానీ 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ ట్రాకింగ్ వ్యూ చేయడం జరుగుతుంది. ఆర్ఓ లెవెల్ అండ్ డిఈఓ లెవెల్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సంబంధించి సివిజిల్ కంప్లైంట్స్ కూడా, సివిజిల్ అనేది సిటిజన్స్ ఎవరైనా కూడా వైలేషన్ సంబంధించి ఎంసీసీ వైలేషన్ సంబంధించి ఎవరైనా కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని వాళ్ళు ఒకటి మన కంప్లైంట్ చేశారనుకుంటే అది 100 minutesలో మనము ట్రేస్ అవుట్ చేసేసి కన్సర్న్ దానికి సంబంధించి డిస్పోజల్ చేస్తూ ఉంటాము. పోలింగ్ రోజు ఈ యొక్క కంట్రోల్ రూమ్ వార్ రూమ్ లాగానే పనిచేస్తారు. సో వీళ్ళందరూ కూడా సో ఇక్కడ ఇంకా డిప్లాయ్ అవుతారు. ఇప్పుడు ఉన్న స్టాఫ్ కంటే ఇప్పుడు వన్ పర్సన్ మనకి ఇప్పుడు సెగ్మెంట్ వైజ్గా 1 person చూస్తున్నారు, బట్ మోర్ పర్సన్స్ డిప్లాయ్ అవుతారు. సో దానికి మనకి వెబ్ కాస్టింగ్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఈ కంట్రోల్ రూమ్ ఎలక్షన్స్ను సంబంధించినటువంటి విధి నిర్వహణలో ప్రధాన భూమిక పోషించబోతుందనేది చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6.